హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడో చిన్నతనంలో మనం విన్న ఈ బుర్రకథ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి అంతరించిపోయింది. కానీ ఈరోజు ఉదయం మాకు ఎదురుగా వచ్చిండ్రు. వీళ్ళతో మీకు ప్రజెంట్ చేస్తాను. మీ పేరు చెప్పండి. రామా గ్రామం అంటే చుక్కపురం మహారాజా. నా పేరు ఒక రాజు, అనరాశి రాజు అంటారు. ఈయన పేరు బాల నర్సు. మేము చెప్పేది మాత్రమేనా బొబ్బిలి కథ అంటారు, శారదకల కథ అంటారు మహారాజా. చిన్నప్పుడు మా తండ్రులు మా బాపులు ఇదే కథ మీద బతికిర్రు. మేము కూడా ఊరు పొన తిరుక్కుంటా కథ చెప్తున్నాం మహారాజా. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మాకు సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయాలని కోరుతున్నామే. రామా రామా బలాజీ తమ్ముడా మేలు బలాజీ దాదా, హర బలాజీ తమ్ముడా మేలు బలాజీ దాదనా, హర బలాజీ తమ్ముడా మేలు బలాజీ దాదా, హర బలాజీ తమ్ముడా మేలు బలాజీ దాదనా. ఇక్కడి దేశం కాదురా, ఇక్కడి రాజ్యం కాదురా, బలిరా బలి తమ్ముడా మేలు బలాజీ దాదనా. ఇక్కడి దేశం కాదురా దాదా, ఇక్కడి రాజ్యం కాదురా. రెండు పడమట దేశమే కాలి సముద్రం ఉన్నది, ఈలు మర్తోలు ఉన్నది, ఈలు మర్తోలు బంధున రెండు కర్ణాకోటరా, కర్ణకోట గడి ఉన్నది, అది కర్ణకోట గడి ఉన్నదా బలిరా తమ్ముడా మేలు బలాజీ దాదనా. కర్ణకోట గడి ఉన్నది, కర్ణకోట గడి ఉన్నది, కర్ణకోట గడి కాదురా. కత్తుల బోను ఉన్నది, ఆగ్రాల బోను ఉన్నది, సింహాల బోను ఉన్నది, రెండు కర్ణాకోటరా, కర్ణకోట గడి ఉన్నదా బలిరా తమ్ముడా మేలు బలాజీ దాదనా. కర్ణకోట గడి ఉన్నది, కర్ణకోట గడి లోపల తల్లి నారో సల్వరి, తల్లి భువనమ్మరా, భువనమ్మ గర్భములరా, భువనమ్మ గర్భములరా, నారో సల్వరి గర్భముల. ముగ్గురు కొడుకులు పుట్టిరి, ముగ్గురు కొడుకులు పుట్టిరా బలిరా తమ్ముడా మేలు బలాజీ దాదనా. ముగ్గురు కొడుకులు పుట్టిరే, ముగ్గురు కొడుకులు పుట్టిరి. పెద్దవాడు సోమ